పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. This is Gayatri. Welcome to Cinema 2.0. ప్రీ-రిలీజ్ టైంలో సినిమా ప్రమోషన్స్ లో ఇప్పుడు కొత్త స్ట్రాటజీ కనిపిస్తోంది. ఇంతకు ముందు జస్ట్ సాంగ్స్ ని రిలీజ్ చేసి వదిలేశారు. ఆ తర్వాత మిలియన్ మార్చ్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఆ పాట చిత్రీకరణ సీక్రెట్స్ ని పంచుకుంటున్నారు. రీసెంట్ గా చికిరి స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ని ఇప్పుడు షేర్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. చికిరి చికిరి అంటూ రామ్ చరణ్ ఆ మధ్య రికార్డులన్నీ కొల్లగొట్టేశారు. ఆ సాంగ్ వచ్చిన క్రేజ్ ని గమనించిన మేకర్స్ ఆ పాటను చిత్రీకరించిన లొకేషన్ల గురించి డీటెయిల్స్ షేర్ చేశారు. ఆ పాట చిత్రీకరణ సమయంలో యూనిట్ మధ్య సరదాగా సాగిన సంభాషణ మేకింగ్ వీడియోలో హైలైట్ అయింది. అప్పుడు చికిరి సాంగ్ మేకింగ్ క్లిక్ అయితే ఇప్పుడు ఆయా షేర్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. ఈ సాంగ్ థీమ్ ని, దాని వెనక కృషిని, ఆ బ్యాక్గ్రౌండ్ ని ఎక్స్ప్లెయిన్ చేసేశారు మేకర్స్. ఆయా షేర్ సాంగ్ కోసం 2.5 ఎకరాల్లో భారీ సెట్ ని ఏర్పాటు చేశారట. మామూలుగా సినిమా సెట్స్ అంటే డమ్మీ స్ట్రక్చర్ వాడుతూ ఉంటారు. కానీ ఆయా షేర్ కోసం ఒరిజినల్ గా కన్స్ట్రక్ట్ చేశారట. దాదాపు 60 ఇళ్లను నిర్మించారట. ఇందులో కనిపించే బిర్యానీ బాల్ కోసం దాదాపు 5 రోజులు కష్టపడ్డారట. ఏజింగ్ టెక్నిక్స్ వాడి చాలా వరకు రియల్ లుక్ తీసుకురావడానికి ట్రై చేశారట. 100 ట్యాంకర్ల నీటితో కొలను సృష్టించామని, స్క్రీన్ మీద అందంగా ఉంటుందన్నారు మేకర్స్. దురంధర్ ది రివెంజ్ కి టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికరమైన అంశాలు చాలానే బయటకు వచ్చేస్తున్నాయి. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ఫ్లాప్ ని జనాలు కోరుకుంటారని వర్మ అంటే, తన దాకా వచ్చిన ఛాన్స్ గురించి చెప్పేశారు అనిల్. దురంధర్ హైప్ మీద మనం కూడా ఓ లుక్కేసేద్దామా? ఈ నెల 19న దురంధర్ 2 రిలీజ్. అంతకన్నా ముందు రోజు సాయంత్రమే పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. ఈ సినిమా మీద హైప్ మామూలుగా లేదు. ఇప్పటిదాకా ఉన్న ఫిల్మ్ మేకింగ్ మొనాటనీని ఆదిత్యధర్ మార్చేశారంటూ ప్రశంసలు కురిపించారు రామ్ గోపాల్ వర్మ. దురంధర్ సీక్వెల్ తర్వాత ఆదిత్యధర్ కెరియర్లో ఫ్లాప్ కావాలని కోరుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫ్టర్ దురంధర్ రిలీజ్ చాలా పాన్ ఇండియా సినిమాలు రీషూట్లు చేసుకుంటున్నాయని ఆ మధ్య వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు ఫ్రెష్గా వైరల్ అవుతున్నాయి. ఫిల్మ్ మేకర్స్ ఇప్పటిదాకా ఉన్న మోస పద్ధతులకు స్వస్తి చెప్పి సరికొత్త స్క్రీన్ ప్లేలను నేర్చుకుని ముందుకు సాగాల్సిన టైం వచ్చింది అంటూ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ ని మూవీ రిలీజ్ టైంలో గుర్తు చేసుకుంటున్నారు జనాలు. దురంధర్ 2లో నన్ను నటించమని అడిగారంటూ ఓపెన్ అయ్యారు అనిల్ కపూర్. ఆదిత్య అడిగిన డేట్స్ ఇతర సినిమాలతో క్లాష్ కావడంతో అవకాశాన్ని వదులుకున్నానని క్లారిటీ ఇచ్చారు. యానిమల్ సినిమాలో మెప్పించిన అనిల్ దురంధర్ 2లో ఉంటే భలే కిక్కొచ్చేదంటున్నారు నెటిజన్స్. సో దురంధర్ టీం కాకపోయినా అవుట్ సైడర్స్ చెబుతున్న మాటలతోనూ ట్రెండ్ అవుతోంది ఈ సినిమా. పర్ఫెక్ట్ కథ పడాలే గానీ స్క్రీన్ మీద చెలరేగిపోవడానికి మేము ఎప్పుడూ రెడీగానే ఉన్నామని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రూవ్ చేస్తూనే ఉన్నారు నాయకులు. నార్త్ లో శ్రీ కాన్సెప్ట్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు శ్రద్ధా కపూర్. సౌత్ లో ఈ రూట్ లోనే ట్రావెల్ చేస్తున్నారు కళ్యాణి. కొత్తగా వీళ్ళ రూట్ లోకి వచ్చిన సూపర్ గర్ల్ ఎవరు? స్త్రీ సినిమాటిక్ యూనివర్స్ కి నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పాలా? నా వల్లే ఆడిందంటూ ఆర్టిస్టులు స్పెషల్ గా క్లైమ్ చేసుకున్నారంటేనే మూవీ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చంటున్నారు క్రిటిక్స్. ఈ సినిమాతో మార్కెట్ రేట్ ని అమాంతం పెంచేసుకున్నారు శ్రద్ధా కపూర్. నార్త్ లో శ్రద్ధా కపూర్ కొచ్చిన క్రేజ్ సౌత్ లో ఇప్పుడు కళ్యాణి ప్రియదర్శన్ కి ఉంది. ఆమె నటించిన లోకా చాప్టర్ 1 కి సూపర్ క్రేజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు సెకండ్ పార్ట్ కి రెడీ అవుతున్నారు మేకర్స్. పర్ఫెక్ట్ కథని కన్విన్సింగ్ గా చెబితే ఆడియన్స్ కాసులు కురిపిస్తారని ఈ సూపర్ కాన్సెప్ట్ ప్రూవ్ చేసిందంటున్నారు కళ్యాణి. సూపర్ గర్ల్ కాన్సెప్ట్ తో తాను చేస్తున్న సూపర్ వెల్లి మూవీ ఖచ్చితంగా గ్లామర్ ఇండస్ట్రీలో అద్భుతంగా క్లిక్ అవుతుంది అన్నది అదా శర్మ చెబుతున్న మాట. ఆ మధ్య కేరళ స్టోరీతో మెప్పించిన అదా ఇప్పుడు సూపర్ వెల్లీగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అన్న టాక్ ఆల్రెడీ మొదలైంది. ఇందులో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమా కానీ క్లిక్ అయిందా త్వరలోనే మరిన్ని సూపర్ గర్ల్స్ మూవీస్ క్యూ కట్టడం ఖాయమన్నమాట.
శంకర్ పేరు చెప్తే ఇప్పుడు ఎవరికి ఇండియన్ ప్రీక్వెల్ గుర్తుకు రావడం లేదు. ఆయన చేసిన లాస్ట్ సినిమాలేవి కళ్ళ ముందు కనిపించడం లేదు. శంకర్ పేరు చెప్పగానే అందరి కళ్ళు ముందు మొదలవుతున్న విషయం వేల్పారి ప్రాజెక్ట్. మ్యాగ్నమ్ ఆపస్ గా తెరకెక్కించాలనే ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. ఇంతకీ ఏంటది? అంతా అనుకున్నట్టే జరుగుంటే ఈ పాటికే ఇండియన్ త్రీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సింది శంకర్. కానీ ఇండియన్ సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అనడంతో ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదెవరు. శంకర్ అండ్ కమల్ కలిసి ఆ సినిమాను చేస్తే చేయాలని లైకా చెప్పినట్టుగా సమాచారం. అంతేకాదండోయ్, ఈ సినిమా పూర్తి చేయకుండా శంకర్ ఇంకే మూవీకి వెళ్లకూడదని కూడా ఓ కండిషన్ పెట్టిందంటోంది కోలీవుడ్. ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే టాపిక్ పాపులర్ కాకముందే తన సినిమాలతో నేషనల్ వైడ్ క్లిక్ అయిపోయిన కెప్టెన్ శంకర్ సోషల్ ఎలిమెంట్స్ ని కమర్షియల్ యాంగిల్లో ఫుల్ టెక్నాలజీతో ఎంత బాగా చెప్తున్నారు అని ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్లు కోకొల్లలు. అయితే వరుస ఫ్లాప్లు ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇప్పుడు ఎలాగైనా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు శంకర్. అందుకు తన ముందున్న ఏకైక మార్గం వేల్పారి అని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ వేల్పారి పనుల్లో బిజీ అయిపోయారు శంకర్. ఫ్లాప్ల ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి వేల్పారి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారట శంకర్. అందులో భాగంగా ధనుష్ని కూడా కలిశారట. వేల్పారిలో ఒక స్పెషల్ రోల్ కోసం ధనుష్ని అప్రోచ్ అయినట్టు కోలీవుడ్ టాక్. ఆల్రెడీ వేల్పారి కోసం రణవీర్ సింగ్ లైన్లో ఉన్నారన్నది ఎప్పటినుంచో ఉన్న వార్తే. మన నేషనల్ క్రష్ కి సిల్వర్ స్క్రీన్ మిమీకి కూడా ఇప్పుడు ఒకటే కోరిక, 2026 లో ఫస్ట్ హిట్ ఎలాగైనా కొట్టేయాలని. జూన్ లో రిలీజ్ అయ్యే కాక్టైల్ సీక్వెల్ వీళ్ళిద్దరికి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కెరియర్ లో ఈ సినిమా అంత ఇంపార్టెంట్ ఎందుకైంది? డీటెయిల్ గా మాట్లాడుకుందాం పదండి. సైఫ్ అలీ ఖాన్, దీపిక కలిసి నటించిన కాక్టైల్ కి బాలీవుడ్ లో ఇప్పటికీ ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది తెలుసా? కాక్టైల్ సీక్వెల్ వస్తుందని మేకర్స్ ప్రకటించినప్పుడు అందరూ ఒక్కసారిగా కాక్టైల్ మూవీని గుర్తు చేసుకున్నారు. సీక్వెల్లో షాహిద్తో జోడీ కట్టారు రష్మిక మందన్న అండ్ కృతి సనన్. కాక్టైల్ 2 కృతి సనన్ కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ తేరే ఇష్క్ మే అంటూ ధనుష్తో జోడీ కట్టిన కృతి ఈ ఏడాది మంచి బోని కొట్టేయాలనుకుంటున్నారు. కాక్టైల్ సీక్వెల్తో ఎలాగైనా సరే క్లిక్ కావాలనుకుంటున్నారు. అటు షాహిద్ కి కూడా ఈ మూవీ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అర్జున్ రెడ్డి రీమేక్ స్టార్ గా సౌత్ లోనూ మంచి గుర్తింపుంది షాహిద్ కి. లాస్ట్ ఇయర్ గర్ల్ ఫ్రెండ్ సినిమాతో స్పెషల్ అప్లాస్ తెచ్చుకున్న రష్మిక మందన్న ఈ ఏడాది పెళ్లి చేసుకుని దేవరకొండ ఇంటి కోడలైపోయారు. పెళ్లైన తరువాత ఆమెకు రిలీజ్ కానున్న ఫస్ట్ మూవీ కాక్టైల్ 2. అందుకే ఈ సినిమా మీద స్పెషల్ హోప్స్ పెట్టుకున్నారు ఈ బ్యూటీ. గర్ల్ ఫ్రెండ్ సూపర్ డూపర్ టాక్ ని కాక్టైల్ 2 కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారు. ప్రతి దర్శకుడికి ఓ స్టైల్ ఉంటుంది, అలాగే సినిమా మేకింగ్ లో ఓ స్పెషల్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. అందుకే ఆ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు మేకర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఇప్పుడిప్పుడే ఈ పట్టింపులు పక్కన పెట్టి ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు క్రేజీ కెప్టెన్స్. సేఫ్ గేమ్ పక్కన పెట్టి రిస్క్ చేసేందుకు రెడీ అంటున్నారు. అలా ప్రయోగాలకి రెడీ అవుతున్న డైరెక్టర్స్ మీద ఓ లుక్ ఇద్దాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ప్రెజెంట్ వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా తర్వాత ఓ యానిమేషన్ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తనకు అస్సలు టచ్ లేని జానర్ లో అనిల్ చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా రూటు మారుస్తున్నారు. ఇన్నాళ్లు కమర్షియల్ ఎంటర్టైనర్లు, ఫ్యామిలీ డ్రామాలు చేస్తూ వస్తున్న గురూజీ నెక్స్ట్ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతోనే పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. లెక్కల మాస్టర్ సుకుమార్ పూర్తిగా రూట్ మార్చకపోయినా ప్రెజెంట్ ఫాలో అవుతున్న స్టైల్ను పక్కన పెట్టి పాత ఫార్ములకు ఓటేస్తున్నారు. గతంలో స్టైలిష్ మూవీస్ చేసిన సుకు ఈ మధ్య రూరల్ బ్యాక్డ్రాప్ లో మాస్ యాక్షన్ డ్రామాలు చేస్తున్నారు. నెక్స్ట్ చరణ్ తో చేయబోయే సినిమాను మాత్రం తన పాత స్టైల్లో స్టైలిష్ గా ప్లాన్ చేస్తున్నారు సుకు. మరో మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్టైల్ మారుస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ సినిమాలను బ్లాక్ టోన్ లో తెరకెక్కించిన ప్రశాంత్ ప్రెజెంట్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ ను కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. తన గత చిత్రాలకు భిన్నంగా పీరియాడిక్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆ సినిమాను రూపొందిస్తున్నారు. వీళ్లే కాదు, చందు మొండేటి లాంటి మరికొంతమంది దర్శకులు కూడా సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 వీకెండ్ స్పెషల్ తో రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.